ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు అంటండి. అంటే లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు. వెలుపలికి అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో దేవుడు మనల్ని అంటే అన్ని విషయాల్లో కూడా సురక్షితంగా మనల్ని సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ప్రతి ప్రయాణాల్లో కూడా క్షేమంగా వెళ్ళే ప్రతి ప్రయాణంలో కూడా గమ్యస్థానానికి చేరుస్తున్నాడు. అది ఆ రకంగా దీవింపబడటం. మరి ముఖ్యంగా అంటే అది ఉద్యోగమా, వ్యాపారమా, అన్ని విషయాల్లో కూడా దేవుడు మన చేతుల కష్టజీతాన్ని కూడా దీవింపజేస్తున్నాడు అని అర్థం. మరి లోపలికి వచ్చినప్పుడు అంటే అన్ని విషయాల్లో కూడా మనం అన్ని ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మనం కష్టపడుతూ ఉంటాం కదండి. మరి గృహంలోకి వెలుపలికి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ప్రతి ఒక్క విషయంలో సమృద్ధిగా జీవించేటట్లు గృహంలో కూడా మనల్ని దేవుడు దీవిస్తున్నాడు అని అర్థం. లోపలికి వెళ్ళినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు అంటే రెండు విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. మరి ముఖ్యంగా మన చేతి కష్టాన్ని ఫలింపజేస్తున్నాడు. ప్రతి ప్రయాణాల్లో కూడా రాకపోకలేదు కాపాడుతున్నాడని దేవుడు స్వయంగా సెలవిస్తున్న మాట అండి. ఈ రకంగా మనం లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడేవారముగా, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవింపబడేవారముగా దేవుని రెక్కల చాటున అన్ని మన ప్రతి ప్రయాణాల్లో మరి ముఖ్యంగా ఆయన మనల్ని సంరక్షిస్తానంటున్నాడు. మన ప్రతి ప్రయత్నాన్ని ఫలింపచేస్తానంటున్నాడు. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా లోపలికి వెళ్ళినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు ఆయన దీవులు మరింతగా మెండుగా పొందుకునే వారముగా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరి పట్ల కూడా ఈ వాక్యం ప్రకారం సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.